Hello, Namaste Dostal, good morning, welcome back to our official Sandy 1701. So guys, present time వచ్చి 7:43 అవుతుంది అండ్ రీడింగ్ వచ్చి 13,800 కిలోమీటర్స్ తిరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి, పక్క రెస్పాన్స్ ఇస్తా. చాలా లాంగ్ రన్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. అన్ని షార్ట్ పడుతుంది చూడు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ మనకంతా వద్దులే, పెద్ద రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే, అక్కడ 9 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గరకు పికప్ చేసుకుందాము. కావేరీ హిల్స్ అంట. సో 400 మీటర్స్లో కస్టమర్ నాడు, జల్దీ పోయి పికప్ చేసుకుందాం. ఎందుకు లేట్ వస్తున్నా అంటే నైట్ కొంచెం లేట్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే లోపు, తమిళ అంతా ఎడిటింగ్ చేసే లోపు మస్తు లేట్ అవుతుంది. సో అందుకోసమే ఫుల్ లేట్ అయిపోతుంది. ఇక ఏం చేస్తామని చెప్పేసి ఈ టైంకి వచ్చి ఒక 1000 రూపీస్ ఎర్నింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నా. అట్లా ఉంటుంది. అప్పుడప్పుడు సరే, కస్టమర్ నియర్ బై ఉన్నాడు, కస్టమర్ కాల్ చేసేద్దాం. ఏడున్నా కస్టమర్ బాయ్ షాప్ కావేరీ హిల్స్ అంటే ఎక్కడ వస్తుంది? హైటెక్ సిటీ వస్తుంది, కొండాపూర్ వస్తుందా? నాకైతే డౌట్ ఉంది. ఒక్కసారి కాల్ చేద్దాం కస్టమర్కి. ఫోన్ పట్టుకున్న బ్రో నేను కొంపదీసి. ఓటీపీ 4382 కూర్చో బ్రో. 108 బ్రో, 108 బ్రో, 108 థ్యాంక్ యూ. రైడ్ అయితే వచ్చింది, 14 కిలోమీటర్ రైడ్. సో నియర్ బై కస్టమర్ అవుతున్నాడు, కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. కోంపల్లి సంథింగ్ ఇది వచ్చింది 14 కిలోమీటర్స్. పోయి జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. మేబీ కస్టమర్ అతనే అనుకుంటా, వెయిట్ చేస్తున్న కస్టమరు మనోడే అనుకుంటా. ర్యాపిడో 51 బయట 15 किलोमीटर చూపిస్తుంది కాకు. బయట कस्टमर ड्रॉप ये रहा था, देखो एक बार ऐप ओपन करो, ऐप 163 है. థ్యాంక్ యూ కాకా. ఇప్పుడైతే ప్రజెంట్ కోంపల్లిలో అవుతున్నా. సో కోంపల్లి నుంచి 20 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ పికప్ లొకేషన్ 350 మీటర్స్. సో క్యాన్సిల్ చేయడం అనుకుంటా. జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడనే నన్ను టిఫిన్ చేసేద్దాం, ఎందుకంటే మస్తు ఆకలి అయితే. టైం కూడా 9-10 అవుతుంది. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఇక్కడ వచ్చిందో నేనైతే చూడలేను, 20 కిలోమీటర్స్ కదా, దాన్ని యాక్సెప్ట్ చేసిన. సో నార్మల్గా ఇక్కడ సైడ్ చాలా రేర్ రైడ్లు పడతాయి, ఎందుకంటే చాలామంది రైడర్లు కోంపల్లి ఇక్కడ మెడ్చల్ సైడ్ వస్తారు లాంగ్ రైడ్ అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే జోన్ పోవాలంటే చాలా రిస్క్తో కూడుతుంది, ఎందుకంటే ఒక్కోసారి పడితే లేకపోతే లేదు. దాంతోపాటు మనం యూజ్ చేసేది ఒకటే యాప్ కాబట్టి కొంచెం రిస్క్. సో ఇక మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తేనే రైడ్లు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి, బట్ మనం యూజ్ చేసే ఒకటే యాప్ కాబట్టి కొంచెం అక్కడిక్కడ ఉంది. సో లొకేషన్కి అయితే వచ్చేసిన, కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఓకే, లొకేషన్కి వచ్చినా కాక అయితే వేరే వాళ్ళు బుక్ చేసిరంటే ఇడున్న కస్టమర్కి కాల్ చేసి ఆయన రెస్పాన్స్ అవుతలే. దగ్గర 5-6 సార్లు ఫోన్ చేసిండు ఎవరైతే బుక్ చేసిన పర్సన్. ఇతను లేపుతలే ఇక్కడ ఎవరైతే ఉంటారో. ఏం చేయాలి? రైడ్ ఉంటుందా వీక్తా నాకైతే తెలియదు. క్యాన్సిల్ కాకపోతే బాగుంటుంది కాక, ఎందుకంటే లాంగ్ రైడ్ కదా. సో అట్లా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. బ్రో ఒకసారి ఒకటి చెప్పవా? ఫోన్ లైన్లో ఉన్నాడు అన్నా, మళ్ళీ చెప్పండి. 9986. ఓకే అన్న. కాకా కస్టమర్ అయితే పికప్ చేసుకున్నా. కొండాపూర్ రోడ్ ఫుల్ ట్రాఫిక్. సర్లే ఏం చేస్తాం. ఇప్పుడు నేను కస్టమర్ పికప్ చేసుకున్నా చూడు కాక. కస్టమర్ మళ్ళీ ఇప్పుడు ఏడికి వచ్చినంటే అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఏదో బ్యాగ్ తెచ్చుకోవాలంట. ఇప్పటిదాకా 5 మినిట్స్ వెయిట్ చేసిన. ఇప్పుడు ఆయన పైకి వెళ్ళి మళ్ళీ కవర్ తెచ్చుకునే లోపు మళ్ళీ ఒక 5 మినిట్స్ అనుకో.
దరిద్రం ఏం చెప్పాలా, ప్లాన్ చేంజ్ చేసుకున్నట్ట, డ్రాప్ లొకేషన్ మా జీవితం ఏందో నాకైతే అర్థమే కాదు. ఇట్లా అయితే కస్టమర్ ప్లాన్ చేంజ్ అయిపోయింది. కొండాపూర్ కాకుండా ఈసీఎల్ పోతున్నా. కాకా రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక తార్నాక రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. సో యాక్చువల్లీ లొకేషన్ రాంగ్, కనీసం నెక్స్ట్ వస్తుంది అనుకున్నా, బట్ ఎక్స్ట్రా ఒకటి రాలేదు. సర్లే లైట్ ఏం చేస్తామని చెప్పేసి సైలెంట్ అయిపోయినా. సో ఇప్పుడు 8 కిలోమీటర్ రైడ్ తార్నాక జల్ది కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, మేడం కూర్చో, మళ్ళీ కూర్చో. 106 థ్యాంక్ యూ. 106 అంటే 102 వేసాను మేడం. ఏం చెప్తాను కాకా. ప్రజెంట్ టైం వచ్చి 10:39 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 564 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ తార్నాక దగ్గర అవుతున్నాము. అక్కడ సికింద్రాబాద్ వెళ్దాము. సికింద్రాబాద్ సైడ్ అయితే రైడ్లు పడతాయి. సో ఇక్కడ ఉన్నదంటే మళ్ళీ ఇక రైడ్లు పడవు, దానికోసం వెయిట్ చేయాలి, టైం వేస్ట్. ఏదైనా టిఫిన్ చేద్దామంటే టిఫిన్ సరిగ్గా దొరుకుతలేవు. టిఫిన్ చేయాలి, అసలు టిఫిన్ కూడా చేయలేను. నాకు ఫస్ట్ ఈ కోల్డ్ తగ్గుతలేదు కాక, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలి అర్థమవుతలే, మైండ్ మొత్తం ఎట్లనే ఉన్నది. అరే యూటర్న్ ఏడుందిరా, యూటర్న్ ఉందా లేదా అసలు ఇక్కడ? ఓ లేదు, ముంగడ పోయి తీసుకోవాలి యూటర్న్. సో సర్లే, మనకి రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. కొంచెం 2 రైడ్లు లాంగ్ పడ్డాయంటే 25 కిలోమీటర్లు, 500 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము. మరి యూటర్నే లేదు కదా, ఫ్లైఓవర్ ఎక్కి ఇక్కడ ముంగడ తీసుకుంటే అయిపోతుండే. ఇక్కడ యూటర్నే కనిపించలేదు కాకా. సికింద్రాబాద్ నుంచి 8 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. సో ఏఓసి సెంటర్ ఉంది కదా, అక్కడ సైడ్ వచ్చింది డ్రాప్ లొకేషన్. పోయి పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సార్ 0 ఓకే సార్. $103 సార్. థ్యాంక్ యూ సార్. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 11:35 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ టోటల్గా 652 రూపీస్ అయితే అయింది. సో ప్రజెంట్ నేను ఇక్కడ ఏఓసి సెంటర్, ఇది నియర్ బై ఎక్కడ వచ్చిందంటే బాలాజీ నగర్ అంట. ఏఓసి సెంటర్ బాలాజీ నగర్ సరౌండింగ్లో. సో నెత్తిన వస్తున్నది, అట్లనే కోల్డ్ కూడా అసలు సెట్ అవుతలేదు. వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, పిచ్ అంటే పిచ్చిలేస్తుంది. ఏం చేయాలి అర్థమవుతలే. అండ్ గోప్రోలో కస్టమర్ పికప్ చేసుకున్నప్పుడు ఏమైందంటే సడన్గా నేను ఆన్ చేసి అట్లానే పెట్టేసిన 20 మినిట్స్ అట్లా నాన్ స్టాప్ రన్నింగ్ అయిపోయి బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. సో మన దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ రూట్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దాంట్లో ఎంత ఉందంటే ఒక 20% ఉంది. గట్టి ఒక 5-6 రైడ్లు కొట్టేస్తే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో ఇట్లున్నది. ఇంకా లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకుంటా. అది కూడా మన కుక్కడపల్లి సైడ్ పడితే బాగుంది అనుకున్నా, కానీ మన కుక్కడపల్లి సైడ్ పడతలేదు. ఇంకొక 350 రూపీస్ చేస్తే 1000 రూపీస్ అవుతుంది. 300 రూపీస్ ఆల్రెడీ పెట్రోల్ పంపించిన. 700 ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా కాకా. 15 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. ఎంత 500 మీటర్స్ ఉంది కస్టమర్ లొకేషన్. క్యాన్సిల్ చేయకు, వచ్చేస్తున్నా జల్దీ. కస్టమర్ కూడా పికప్ చేసుకున్న లొకేషన్లోనంట. జల్దీ పికప్ చేసుకుందాం. ఓకే
526737 కూర్చోండి సార్. 181 సార్. థ్యాంక్ యూ సార్. కాకా శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ రైడ్ వచ్చింది 8 కిలోమీటర్స్. సో పికప్ వచ్చి 750 మీటర్స్ అవుతుంది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. సో మేబీ ఈ రైడ్ కంప్లీట్ అయితే నాకు తెలిసి 900 అయితే కంప్లీట్ అయితే అనుకుంటా. సో దీని తర్వాత ఇంకొక 2 రైడ్లు చేద్దాం, ఒక 1100 వరకు చేసుకుందాము. అది కూడా ఓపిక ఉంటే, లేదు అంటే 1000 రూపీస్ చేసుకొని వెళ్ళిపోదాం. చలో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. 7490 కొంచెం 72 అన్న. థ్యాంక్స్ కాకా. ఇప్పుడు మాదాపూర్లో ఉన్నా. సో మనకి టోటల్గా ఎర్నింగ్స్ ఎంత అయిందంటే 851 రూపీస్ అయింది. ప్రజెంట్ టైం వచ్చి 11 అవుతుంది. సో ఒక రైడ్ కంప్లీట్ అయిపోతే 1000 రూపీస్ టార్గెట్ అయ్యేదని చూస్తున్నా. బట్ ఇంకా రైడ్ కూడా పడతలేదు. ఈ కోల్డ్ వల్ల ఫుల్ హెడేక్ వస్తుంది, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. చూద్దాం, రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సో మదినగూడ సైడ్ పడితే బెస్టే. బట్ మదినగూడ సైడ్ పడుతుందా పడదా డౌటే, కానీ మ్యాక్సిమం మదినగూడ పడాలి కాక. ఈ కోల్డ్ వల్ల నెత్తి ఒక రేంజ్లో వస్తుంది. ఏం చేస్తాను చెప్పు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈరోజు ఒక వీడియో పెట్టినా. ఏంటంటే మన తెలుగు వాళ్ళు వర్క్ చేస్తలేరు, ఒడిశా బీహార్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో పెడితే మనకు బ్రదర్ కామెంట్ చేశారు, అన్న తెలుగు వాళ్ళ గురించి అట్లా మాట్లాడకన్నా నెక్స్ట్ టైం మాట్లాడితే బాగోదు సంథింగ్ ఎటో అన్నాడు. ఆ బ్రదర్ కూడా చెప్తా బ్రో, ఆ వీడియో నువ్వు పర్సనల్ తీసుకుంటే ఐమ్ సారీ. బట్ ఒకటి ఏంటంటే, మన వాళ్ళకు ఉన్నంత బల్బు కోరుకుంటుందని నేను ఏ ఇంటెన్షన్ అంటే, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే 500కైనా చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే డిమాండ్తో చేస్తారు. సో మనకు అందుకోసం మన దగ్గర పైస ఉండదు, వాళ్ళ దగ్గర పైస ఉంటుంది, అది మ్యాటర్. సో నువ్వు తప్పుగా ఫీల్ అయితే ఐమ్ సారీ. 31 అన్నా. థ్యాంక్స్. 35. థ్యాంక్ యూ కాకా. ప్రజెంట్ టైం వచ్చి 1:32 అవుతుంది. సో ఎర్నింగ్స్ వచ్చి 941. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఓపిక అయితే అస్సలు లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంది ఏం కథ అని చెప్పేస్తా, ఓకేనా? చలో. సో కాకా ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ప్రజెంట్ టైం వచ్చి 1:53 అవుతుంది. సో మనం మార్నింగ్ ఎన్ని గంటలకు పోయినామంటే 7:45కి స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ ఒక 7 అవర్స్ అనుకో. 7 అవర్స్లో మన టార్గెట్ ఎంత అయిందంటే చూపిస్తాను ఆగండి. 945 రూపీస్ అయితే టార్గెట్ చేసింది. నార్మల్గా 1K ఎర్నింగ్ చేయొచ్చు. బట్ ఏమైందంటే ఈ ఎండకి దిమాగ్ ఖరాబ్ అవుతుంది కాక. అసలు చేయబుద్ధి అయితే లేదు, అంత ఘోరంగా హీట్ వస్తుంది. అట్లనే దీంతోపాటు కోల్డ్ అయిపోయింది కదా. సో మనకు రెండు అసలు ఎట్లా హెడేక్ వస్తుంది హెల్మెట్ పెట్టుకున్నప్పుడు. సో అందుకోసమే మెల్లగా ఇట్లా ఏఎంబీ మాల్ దగ్గర రైడ్ పడితే ఏఎంబీ మాల్ నుంచి ఇప్పుడే మెల్లగా ఇంటికి వచ్చేసిన. సో ఇది ఆయన ఇంకోటి వచ్చి కమిషన్ మాత్రం 150 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు శాలరీ బేస్లో జాయిన్ కావాలనుకుంటే కొంచెం చూసి జాయిన్ కాండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అది మీరు డిసైడ్ కండి. ఒకవేళ మీరు పర్లేదు చేసుకుంటాం అనుకుంటేనే జాయిన్ కండి. తర్వాత మీరు ఒక 10 to 15 days చేసిన తర్వాత నేను మానేస్తా అంటే మీరు ఆ 10 to 15 days చేసిన వర్క్ అమౌంట్ అయితే మీకు రావు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సమ్మర్ వస్తుంది కాక కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఆ ఎండకి మన బాడీ హీటు, బండి హీటు, అసలు ఎట్లా అంటే మనం నాన్ స్టాప్ రోడ్ల మీద ఉంటాం కాబట్టి కొంచెం హెల్త్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. ఎందుకంటే బయట ఏ సిచ్యువేషన్ ఎట్లా తెలియదు. ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ మార్నింగ్ వచ్చి 12 లోపు వెళ్ళిపోతా అంటే చాలా బెస్ట్. లేదు ఈవినింగ్ చేసుకుంటామన్నా బెస్టే. కానీ నార్మల్గా 12 నుంచి 4 మధ్యలో ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంటుంది. కొంచెం చూసి చేయండి. ఎందుకంటే ఇప్పుడే ఇంకా స్టార్ట్ కాదు, ఇది ఫిబ్రవరిలోనే ఎంత ఎండ కొడుతుందంటే మార్చ్, ఏప్రిల్, మే ఎట్లుంటుంది అర్థం చేసుకోండి. కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. ఎందుకంటే ఎవరు చెప్పలేరు కాక ఏ సిచ్యువేషన్లో ఏమైంది. ఓకేనా? ఇది ఈరోజు లాగ్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ శాండీ 1701. బై బై.